గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి నిసాన్ సన్నీని బై కంటైనర్ అయితే పంపించడం జరుగుతుంది. బండికున్న చిన్న చిన్న గీతలంతా కూడా మనం చేయించడం జరిగింది. డిక్కీ పైన ఒక సొట్టు అయితే ఉందండి. రా బండి, దాన్ని ఏంటంటే రా అంటే మీరు ఏదో ఇంటెలిజెన్స్ అనుకున్నారు. రా అంటే మనకి ఎట్లా ఓనర్ దగ్గర నుండి వచ్చిందో అలాంటి బండి అని చెప్తున్నా. సో బండి అంతా కూడా చిన్న చిన్న సొట్టలు, చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి. బండి అంతా చేపించి ఆ సొట్ట కూడా తీపిచ్చినాం. జనరల్ సర్వీసింగ్ డబ్బులు అయితే మన ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్కి బిల్ అయితే పంపించడం జరిగింది. మాకు వచ్చే కమిషన్ మేము పెట్టే ఇన్వాయిస్ పేపర్లకి, అలానే ఏదైతే చిన్న చిన్న వర్క్ ఉందో డెంట్లు అవి కూడా తీపించడం జరిగింది. ఇది వచ్చేసి 2013 మోడలు పెట్రోల్ బండి. సో మీరు ఇక్కడ కండిషన్ లుక్ అయితే చూసుకోవచ్చు. సో మంచి కండిషన్లో అయితే ఉంది. అన్ని గ్లాసులు, డోర్లు అన్నీ ఒరిజినల్. సో మన తెలంగాణ ఖమ్మం వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందండి. నేనుండే ఏరియా. సో మా ఖమ్మం వాళ్ళకైతే ఈ బండి అయితే మేమైతే డెలివరీ తీసుకొని తర్వాత ఇప్పుడు కంటైనర్ వాళ్ళకి పంపిస్తున్నాం. ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పిండు అన్న, తొందరగా పంపించేస్తున్నా. పెట్రోల్ బండి కదా, స్పార్క్ ప్లగ్లు కూడా నేను ఇంపోర్టెడ్ స్పార్క్ ప్లగ్లు వేయించా. పికప్ నార్మల్ దానికంటే హై పికప్ ఉంటుంది. సో వెనక్కిరా, ఇక్కడ ఒక చిన్న సొట్టు ఉందన్న. ఇక్కడ ఒక చిన్న సొట్టు ఉంటే ఈ సొట్టని తీసి మనం చేయించి పంపిస్తున్నాం. ఇలా చిన్న చిన్న గీతలు ఉన్నాయి కామన్. బండి ఏంటంటే ఇంజన్ కండిషన్ అయినా రన్నింగ్ అయినా చాలా ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ అదే. ఇది 2 లక్షల ఎంతన్నా, 240కి ఎన్ఓసి, ఇన్వాయిస్, కమిషను, నెక్స్ట్ చిన్న నాకైన ఖర్చు దాదాపు ఒక 6,000 రూపాయల ఖర్చు అయింది. అది కూడా కలుపుకొని అంతా కూడా 2,40,000 అయితే బండి అయితే ఇవ్వడం జరుగుతుంది. 2013 మోడల్, ఇన్సూరెన్స్ ఉంది. బండి చూసుకున్నట్లయితే సింగిల్ ఓనరు, చాలా వెల్ మెయింటైన్డ్ బండి. పెట్రోల్ వర్షన్, మనకి లీటర్కి 17 నుండి 21 వరకు మైలేజ్ అయితే వస్తుంది. మంచి నీట్ అండ్ కండిషన్లో అయితే ఉంది. గేర్ కానీ, అలానే సస్పెన్షన్ కానీ, క్లచ్ కానీ, ఏసీ కానీ, స్టీరింగ్ కానీ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. సో ఇలాంటి చిన్న చిన్న బడ్జెట్ బండ్లు అయితే మీకోసం తెస్తూనే ఉంటా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలానే ఈ బండి ఇప్పుడు కంటైనర్ ద్వారా మనం అయితే పంపించడం జరుగుతుంది. అలానే కొంతమంది ఆంధ్ర నుండి, అలానే తెలంగాణ నుండి కస్టమర్స్ అయితే వస్తే నిన్న 2 వెహికల్స్ కూడా ఇచ్చి పంపించిన. అలానే బ్రదర్ వాళ్ళు కూడా కొంతమంది ఆంధ్ర నుండి అయితే వచ్చారు. సో ఎకోస్పోర్ట్ అను ఇన్నోవా తీసుకోవడానికి అయితే వచ్చారు. అన్న వాళ్ళకి కూడా దగ్గరుండి చూపించి అయితే పంపిస్తా. మళ్ళీ వచ్చేది కాదు మనం ఢిల్లీ, సరదాగా అంతే కదన్నా. మీరైతే వెహికల్ గురించి వచ్చారు, నేను ఇక్కడ మీకు జెన్యున్ ఉన్న వెహికల్ ఇప్పిస్తా. అలానే ఇక్కడ పరిస్థితులు కూడా మీకు ఒకసారి నేను వెళ్ళే లోపల మీకు అయితే చూపిస్తా. చాలామంది డైరెక్ట్ మన OLXలో అవి చూసుకొని తక్కువ ఉందని చెప్పి డైరెక్ట్గా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో చెప్పరు. అన్న ఇట్లా మోసం చేశారంటారు. డబ్బులంతా అలా చేతులు అప్పటికి పెట్టేసి ఉంటాయి. అక్కడ డాక్యుమెంటేషన్ చూసుకోరు, బండి ఇంజన్ తెలియదు, మెకానికల్ టైట్ అంటారు వాళ్ళు. మంచిగా ఉందనుకొని పోయి కొని ఇదవుతున్నారు. ఆ బండ్ల కండిషన్లు ఎలా ఉంటాయో కూడా మీకు లైవ్లో కొన్ని చూపిస్తూ ఉంటా. వీడియోలో పెట్టను, వాళ్ళు ఒప్పుకోరు కదా, డీలర్లు కానీ వీళ్ళు కానీ. కొన్ని మీకు దగ్గర నుండి చూపిస్తా. ఓకేనా? రైట్ అండి. ఇదైతే ఇప్పుడు కంటైనర్కి అయితే పంపించేస్తున్నా. ఫంక్షన్ ఉందన్నాడు అన్న. సో అందుకనే పైన కొంచెం చిన్న చిన్న గీతలు ఏవైతే ఉన్నాయో, గలీజ్ గీతలు, అవన్నీ కూడా రబ్బింగ్ చేయించేసి పంపిస్తున్నా. ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టరు, స్పార్క్ ప్లగ్లు ఇంపోర్టెడ్ వేయించిన. ఓకే అండి. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తే ఏదన్నా బుకింగ్స్ ఏమన్నా కావాలన్నా, ఢిల్లీ బండ్లు, యూపీ కానీ, హర్యానా కానీ, లోకల్ వెహికల్స్ కూడా ఏమైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ అయితే అవ్వండి. వాట్సాప్లో హాయ్ పంపించి యాడ్ మీ ఆన్ గ్రూప్ అని పెట్టండి. మిమ్మల్ని వాట్సాప్లో గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళు, డోర్లు తీసి చూపి. చూసారు కదా, మంచి నీట్ కండిషన్లో అయితే ఉంది ఇంటీరియర్. 2,40,000కి విత్ కమిషను, ఎన్ఓసి, ఇన్వాయిస్. ఓకేనా అండి. నేను స్పార్క్ ప్లగ్లు కూడా ఇంపోర్టెడ్ చేయించిన. ఇదిగోండి, వెనక వాళ్ళకి ఏసీ, లోయర్. సో లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఓకేనా? ఇంజన్ కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనవాడికి తొందరగా చూపిస్తున్నా. సో ఏంటంటే బండి యొక్క ఫోటోలు చూసే మనోళ్ళు నాకైతే అమౌంట్ వేశారు. సో ఇగో టైర్ కండిషన్ కూడా చూసుకోవచ్చు మీరు. దాదాపుగా 80% ఉన్న టైర్లు, 80% పైనే ఉన్నాయి. 80% అని చెప్పా.
సో మీకోసం ఇంజన్ కూడా చూపిస్తా ఒకసారి. ఓపెన్ చేయ ఒకసారి. ఇగో అన్న ఇంజన్ పంచింగ్స్ చూసుకో, ఓకేనా. స్కెచ్ మార్క్స్ చూసుకో. ఇదిగోండి చాలా కండిషన్లో ఉన్న బండి. రేడియేటర్ పట్టి కావచ్చు, ఇంజన్ కావచ్చు, సౌండ్లెస్ కండిషన్, ఓకేనా. మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కండిషను. మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. చాబీదేనా? ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ అయిపోయిందండి. ఏసీ 25లో పెట్టినా చల్లగా వస్తుంది. అది చూసారు కదా, టెంపరేచర్ కూడా డౌన్ చేసుకోవచ్చు. క్లైమేట్ కంట్రోల్ ఏసీ మస్తు వస్తుంది అన్న. వెనుక వాళ్ళకి కూడా మంచిగా వస్తుంది ఏసీ, ఓకేనా. రైట్, మంచి బడ్జెట్లో మంచి కార్. హారన్ కూడా మంచిగా ఉంది. ఎయిర్ బ్యాగులు కూడా ఉంటాయి సేఫ్టీ పరంగా. ఇక్కడ పవర్ విండోస్, అక్కడ మనకి అడ్జస్ట్మెంట్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది చూసారు కదా. సో ఇక్కడ మనం మేము సిటీలో తిరిగినాం 9.4, అంటే ఏసీ వేసుకుని కాసేపు ఇందులో టైం పాస్ చేసినాం. సో అందుకే 9.4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడికి కంటైనర్ వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని బండి తీసుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ మేడ్చల్ వరకు డెలివరీ ఇస్తారు, ఓకేనా అండి. రైట్ అండి, థ్యాంక్ యూ.